Hello everyone, I am Dr. Aftab Abdul Khazani. I am a cornea cataract and refractive consultant and American laser eye hospital. Today in our series 4 of LASIK, we will have a discussion regarding regression of the power. అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, లేసిక్ చేయించుకున్న తర్వాత మనకి మళ్ళీ పవర్ బ్యాక్ వస్తుందా? సో నేను నా లేసిక్ సిరీస్ నెంబర్ 1లో చెప్పినట్టు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉంది, సో లేసిక్లో ప్రీ ఆపరేటివ్ ఇవాల్యుయేషన్ అనేది చాలా స్ట్రాంగ్. సో మీ ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎనీ వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లేసిక్ వాళ్ళు ఫస్ట్ క్రైటీరియా 18 years కానీ 19 years మినిమం ఉండాలి. ఎందుకంటే మీ నంబర్ స్టేబుల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో అప్పుడు దాకా మీ నంబర్ ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పేషెంట్ ఎవరికైతే లేసిక్ కోసం ఇంట్రెస్టెడ్ ఉంటారో వీ ఆస్క్ దెమ్ టు వెయిట్ ఫర్ 18 ఆర్ కనీసం 19 years. రెండోది మీరు వాడే కళ్ళజోడు నంబర్. సో మీరు వాడే కళ్ళజోడు నంబర్ అనేది కనీసం 6 months ఎక్కువగా సిగ్నిఫికెంట్గా చేంజ్ లేకుండా మీరు కాన్స్టెంట్గా ఉండాలి. సిగ్నిఫికెంట్గా కానీ ఎవ్రీ 4 months 6 monthsగా ఎక్కువ చేంజ్ వస్తుంటే పేషెంట్ని మనం అడ్వైస్ చేస్తాం ఇంకో 3 months కానీ ఒక 6 months కానీ వెయిట్ చేసి నంబర్ స్టేబుల్ అయిన తర్వాత చేద్దాం. ఎందుకంటే తొందరపడి నంబర్ స్టేబుల్ అవ్వకుండానే మనం లేసిక్ చేస్తే చాలాసార్లు మళ్ళీ ఆ నంబర్ కొంచెం 0.5 0.75 మళ్ళీ రీబౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటి, సో మీ స్కాన్. నేను సిరీస్ నెంబర్ 1లో చెప్పినట్టు కార్నియల్ టోపోగ్రఫీ స్కాన్ ఈజ్ మ్యాండేటరీ. సో ఆ స్కాన్ ద్వారా మీ నల్లగొడ్డు థిక్నెస్ ఎంత ఉంది తెలుసుకుంటాం, మీ నల్లగొడ్డు హెల్త్ ఎలా ఉంది తెలుసుకుంటాం. ఈ హెల్త్ కానీ మీ థిక్నెస్ని మనం కట్ ఆఫ్ 480 microns కింద తీసుకుంటాం. ఎవరికైతే కార్నియల్ థిక్నెస్ 480 microns కింద ఉంటుంది, సాధారణంగా దోస్ పేషెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ లేసిక్. సో ఒకవేళ థిక్నెస్ కూడా ఎలిజిబుల్గా లేకపోతే మనం లేసిక్ చేస్తే, సో ఇలాంటి పేషెంట్లో కార్నియాకి సంబంధించి కార్నియల్ ఎక్టేషియా అంటే కార్నియా పల్చబడ్డం లాంటిది ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. దీనివల్ల మళ్ళీ నంబర్ రీబౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి అన్నీ మనం సరిగ్గా ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకొని అన్ని స్కాన్స్ ఎగ్జామినేషన్స్ మీ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే మీరు కళ్ళజోడు వాడే నెంబర్ మనం కన్ఫర్మ్ చేసుకొని యాక్యురేట్గా కరెక్ట్ చేస్తే మళ్ళీ నంబర్ వచ్చే అవకాశం అనేది చాలా వరకు మీకు మినిమల్ 0 అయిపోతుందండి. సో ఎనీవన్ హూ వాంట్స్ టు అండర్గో లేసిక్ వాళ్ళు డెఫినెట్గా ఈ క్రైటీరియా ఫిట్ అయి ఉండాలి. అప్పుడే దే ఆర్ ఎలిజిబుల్ టు గో ఫర్ లేసిక్ ప్రొసీజర్. సో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం స్మార్ట్ సెఫ్ లేసిక్ గురించి డీటెయిల్గా ఇన్ సిరీస్ నెంబర్ 3. సో ఇన్ని ప్రొసీజర్ డిస్కస్ చేశారు. దాంతోపాటు సో నేను మీకు 480 microns కనీసం కట్ ఆఫ్ ఉండాలని చెప్తున్నాను. స్మైల్ కానీ లేసిక్ కానీ ఎవరైతే ఆ ప్రొసీజర్ చేయించుకుంటే మీకు నల్లగొడ్డు థిక్నెస్ కనీసం 500 to 520 microns ఉండాలి. దానికన్నా తక్కువ ఉంటే పేషెంట్కి మనం ఒక స్మైల్ లాంటిది ప్రొసీజర్ చేయడం అనేది కష్టం. ఇంకో పాయింట్ ఏంటంటే స్మార్ట్ సెఫ్ లేసిక్తో మనకున్న అడ్వాంటేజ్, ఒక పేషెంట్ స్మైల్ కానీ సిల్క్ చేయించుకున్న తర్వాత ఒకవేళ కొంచెం రెసిడ్యువల్ నంబర్ అంటే కొంచెం ఒక మినిమల్ నంబర్ ఉండిపోయినా అది రిగ్రెస్ అయినా మనం మళ్ళీ రిపీట్ చేయడానికి ఆ ప్రొసీజర్ అనేది అవకాశం ఉంటుంది. బట్ ఫార్చునేట్లీ విత్ స్మార్ట్ సెఫ్ లేసిక్ మినిమల్ రెసిడ్యువల్ నెంబర్ ఏదైనా మిగిలిన మనం ఆ నెంబర్ని మళ్ళీ స్మార్ట్ సెఫ్ లేసిక్ ద్వారా మీ అడిక్వేట్ కార్నియల్ థిక్నెస్ మన దగ్గర ఉంటే ఆ నెంబర్ని మళ్ళీ మనం రీకరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది స్మార్ట్ సెఫ్ లేసిక్. ప్రికాషన్స్ ఏంటి లేసిక్ తర్వాత, సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ.